అమరావతి ఛాంపియన్షిప్ 2026కు 12 విభాగాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి పోటీలు గురజాల నియోజకవర్గం తరపున పిడుగురాళ్ల స్థానిక జెడ్పీ పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 17 నుంచి 23 సంవత్సరాలలోపు పాఠశాల విద్యార్థులకు జరిగిన క్రీడా పోటీలను హెచ్ఎం మల్లికార్జునరావు, పిల్లి చెన్నారావు, తురక వీరస్వామి తదితరులు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పల్నాడులో యువత చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారని, మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులు మన ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అమీర్ అలీ, వడ్డవల్లి సాంబశివరావు, కామిశెట్టి రమేష్, పాండురంగ శ్రీను, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు డానియల్, ఆదోని ఇమానియల్, ఎడవల్లి కొండలు, షేక్ కాసిం పాల్గొన్నారు. అలాగే మన పాఠశాల మన క్రీడలను కూడా సాగని అమరావతి ఛాంపియన్షిప్ 2026 యొక్క అందులో భాగంగా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో, అలానే జిల్లా క్రీడాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా 7 నియోజకవర్గాల్లో, మన జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించి అక్కడి నుంచి మన జిల్లా లెవెల్లో టోర్నమెంట్ పెట్టుకొని అక్కడ జిల్లా టీం తీసుకొని, అలానే స్టేట్ వైడ్గా ఆగస్టు 29th లోపు, అనగా 26వ తారీఖు లోపే దీన్ని ముగించుకొని 29వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారు ప్రైజ్లు అందుకోవడం జరుగుతుంది ఛాంపియన్షిప్. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మన గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల జెడ్పీ హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా 500 మంది విద్యార్థులు ఈ యొక్క సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనడం జరిగింది. దీనిని మన యొక్క జిల్లా, మన జెడ్పీఎస్కి హెడ్ మాస్టర్ గారు, అలానే ఈ యొక్క టీడీసీ అయినటువంటి డానియల్ గారు, అలానే ఇమానియల్ గారు, అలానే మిగతా టీడీసీ అందరూ కూడా సహకారంతో, ఈ యొక్క నియోజకవర్గ పీడి అందరి సహకారంతో ఈ యొక్క సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో పాల్గొని మన క్రీడాకారులు అందరూ కూడా వారి యొక్క ప్రతిభను చూపెట్టి, అలానే జిల్లాలో సెలెక్ట్ అయ్యి మంచి మెడల్ సాధించి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, అలానే ఈ యొక్క గురజాల నియోజకవర్గ విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్.